సినిమా బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ మాటలు డైలాగులు పిక్చర్లో తీసుకునే ఇంట్రెస్ట్ పాటల్లో కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. పర్టికులర్గా చెప్పేది ఏంటంటే వన్లో మనకి అతనికి గూను ఉన్నట్టు చూపించారు, ఏది చెయ్యి ఇట్లా అని ఒక గూను ఉన్నట్టు చూపించారు. దీనిలో మాత్రం అది లేదు, పాటలో మనకు అసలు కనిపించదు. మరి అది ఎందుకు మిస్ అయ్యాడో సుకుమార్కి ఆ దేవుడికే తెలియాలి. సో ఒక జాతర పాట కానీ ఇంకో పాట కానీ మీరు తీసుకున్నా కానీ అది కనిపించదు. సాంగ్స్ బాగానే చేశాడు సార్, ఆ గూను ఉన్నట్టు చూపించాలి కదా. వన్లో మనకి ఏది శ్రీలీల శ్రీలీల అని చెప్పి ఇట్లా ఇట్లా ఉంటుంది కానీ మొత్తం ఉండదు, మొత్తం ఒక షాట్ అయినా మనకు కనిపించింది కదా పాటలో. ఇక్కడ అది కనిపించదు, అసలు లేనట్టుగానే డాన్స్ చేశాడు. పర్టికులర్గా ఆమె ఎవరు శ్రీలీలతో పాట చేస్తాడు. ఆ కిస్మి ఏదో ఉంది పాట. ఆ పాటలో అయితే మీకు చూస్తే మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి, ఎక్కడైనా చూడండి. పర్టికులర్గా గూన్ మాత్రం కనిపించదు. వన్లో మనకి ఎంత ఇదిగా రిస్క్ తీసుకొని సుకుమార్ ఎంత చేశాడో దీనిలో మాత్రం కనిపించదు. ఆ ఒక్కటే లోపం తప్పించి సినిమా యావరేజ్ అంతే. సినిమా ఇందాకనే చూసి వచ్చినానా, సినిమా ఫస్ట్ స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుంచి ఎండింగ్ వరకు మామూలుగా లేదు, అరాచకం. లాస్ట్ 30 minutes అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు ఇలాంటి మూవీ రాలేదు. మళ్ళీ ఒక అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేషనల్ కాదు, ఈసారి ఆస్కార్ యాక్టింగ్, ఆస్కార్ పక్కా. అన్నదమ్ముల సెంటిమెంట్ ఎలా ఉంది? అన్నదమ్ముల సెంటిమెంటు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, ఆ అమ్మ కొడుకు, ప్రతి ఒక్కటి మూవీలో యాక్షన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్, డ్యాన్స్ అంతా ఊరమాస్. ఓన్లీ అల్లు అర్జున్ యాక్టింగ్ చూడడానికి మూవీకి రావాలి. గంగమ్మ తల్లి జాతర సీన్ చూస్తే మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు. ఎవరికైనా హార్ట్ అటాక్ బీపీలు ఉంటే టాబ్లెట్ తీసుకొని పోండి, మూవీ మాత్రం తగ్గేదేలే. జై బండే, జై జై బండే, జై జై బండే. థియేటర్ పలిగిపోతే థియేటర్ పలిగిపోతే ఫైట్స్ చాలా బాగున్నాయి. నరాలు కట్ అయితే అట్లా వచ్చినాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్.